హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మ. ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ అండి. సో 5కే లేచాను యాజ్ యూజువల్. నిన్న క్లీనింగ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఫ్రైడే చేసుకునేవి ఈ రోజే ముగ్గులు అవి పెట్టుకున్నానంటే మార్గశిర గురువారం కదా, లక్షవారం కదా, సరే 2 వారాలు అలాగే చేసుకోలేదు. సో ఈ వారం కుదిరింది కదా, కుదిరితే చేసుకుందాం అన్నట్టు అనుకున్నాను. సో అందుకోసం అయితే అన్ని చేసేసుకుని పెట్టుకునేటప్పటికే 7 అయిపోయింది. ఇంక 7 అయిపోతుంటే నాకు టైం సరిపోవట్లేదు వీళ్ళ క్యారేజ్ టిఫిన్ ప్రిపేర్ చేయడము. కాకపోతే తర్వాత వెళ్ళిన తర్వాత చేసుకోవాలంటే నాన్ వెజ్ కుక్ చేస్తాను కదా, అందుకోసం మళ్ళీ ఫ్రెష్ అవ్వాలనేసి ఇంకేదైనా ఒక 15 మినిట్స్ టైం ఉన్నా అలా పెట్టేసుకుంటున్నాను. అంతే, సింపుల్ గా పెట్టేసుకుంటున్నాను. అంత హడావిడి ఏమి చేయట్లేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆనియన్స్, చికెన్ కర్రీ, చికెన్ తెప్పించాను అనమాట ఈ రోజు. నిన్న మొన్న కూడా చేపలు రొయ్యలు అయిపోయాయి కదా, సర్లే అనేసి ఈరోజు చికెన్ అడిగారు, ఇంకా చికెన్ తెప్పించేసాను. ఇంకా ఆ గ్రేవీ కోసం అయితే ఆ మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాను. వీళ్ళకేమో గ్రేవీ ఎక్కువ ఉండాలి, అందుకోసం ఒక 2 ఆనియన్స్ అయితే గ్రేవీ చేసుకుని 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. సో అలా అయితేనే గ్రేవీ సరిపోతుంది. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కి నైట్ కి కూడా సరిపోతుంది అనమాట. అందుకోసమే మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే, లేదంటే ఆనియన్స్ వేసుకునేదాన్ని. సో అప్పుడే గ్రేవీ ఉంటుంది అనమాట. లేదనుకో మనకి ఇందులో ఒక టమాటా గానీ 2 టమాటాలు గానీ మిక్సీ పట్టేసుకున్న గ్రేవీ ఉంటది. ఇంకా అలా అయితే చికెన్ కర్రీ చాలా ఈజీగానే చేస్తాను. నాకు ఈ ఒక్క ఆనియన్స్ కట్ చేసేటప్పటికే ఇంకా ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకు ఈ ఒక్క పని చేయడానికి బాగా ఏడుపు వస్తుంది ఆనియన్స్. ఇవేంటో మా వాడు తీసుకొచ్చాడు, మళ్ళీ మరీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఇంకా ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను, ఒక పక్క బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. ఇవి కట్ చేసుకొని ఇవన్నీ కొంచెం సెట్ చేసుకొని ఇంకా అప్పుడు కింద వాటర్ కి అయితే వెళ్ళొస్తాను అనమాట. అంటే పొయ్యి మీద ఏదైనా పెట్టేసి అప్పుడు వెళ్తాను. వచ్చేలోపు చాలా వరకు కుక్ అయిపోతుంది. లేదనుకోండి ఏమీ పెట్టకుండా వెళ్తే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం కర్రీ అయితే రెడీ అయిపోయింది. దగ్గర పడేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసి మా వాడిని సాల్ట్ చూసుకోమంటాను, అంతే. వాళ్ళ పెట్టేసుకుంటారు అన్నట్టు. ఈజీగా కుక్కర్ లోనే చేస్తాను. ఇంకా డే టైమ్ లో ఒక 2-3 టైమ్స్ అయినా కుక్కర్ ని అయితే వాడతాను అనమాట. సో నేను వాడినట్టు అసలు కుక్కర్ ఎవరు వాడరు అనుకుంటా. ఇంకా పిల్లలకైతే క్యారేజీ పెడుతున్నాను. అప్పటికే టైం అయితే 8:40-50 అవుతుంది. ఇంక నేను ఈ మధ్య అయితే కొంచెం తొందరగానే పెడుతున్నానులేండి, వాళ్ళు తొందరగా స్టార్ట్ అవుతున్నారు కదా అనేసి. ఇంకా కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ తీసుకెళ్తారు, పీసెస్ ఎక్కువ తినకపోయినాను. మా చిన్నోడు అయితే కర్రీ తీసుకెళ్తాడు కానీ అసలు రైసే తీసుకెళ్ళడు. ఒక చిన్న కప్పు తీసుకెళ్తాడు అంతే. అంతే, రైస్ తక్కువే తింటారు. సో ఇంకా తర్వాత అయితే కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది. మా వాడు ఏంటంటే పెద్దోడు కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాడు, అడిగి కారం కూడా తింటాడు అలాగే సాల్ట్ కూడా తింటాడు. ఇది వాడు వేయడం వల్ల ఏంటంటే ఉప్పు ఎక్కువ వేస్తున్నాడు అనమాట. నాకేమో నాన్ వెజ్ ఏమో చూడట్లేదు. సో ఇలా అయితే అవుతుంది. ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంకా ఎగ్జామ్స్ కదా, 3కి లెగుస్తున్నారు. లెగిసి చదువుకోవడం, మళ్ళీ ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ టిఫిన్ తినడం, మళ్ళీ బుక్స్ తీయడం, సర్దుకోవడం, వాళ్ళకి ఆ పని సరిపోతుంది. మధ్య మధ్యలో మా పెద్దోడు పాపం నాకు హెల్ప్ చేస్తానే ఉంటాడు. నాన్న దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురావడం, లేదా మా లూసి రూబీకి ఎప్పుడైనా ఇడ్లీ కలపడం. మాక్సిమం వాళ్ళ డాడీ కలుపుతారు, నేను అక్కడ పెడతాను అంతే. ఆయన కలుపుతాను. నాకు టైం ఈ కుకింగ్ చేయడానికి, టిఫిన్, ఇంకా టీ పెట్టుకుని తాగుతాను. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని మధ్యలోనే ఒకసారి టీ తాగుతాను. తర్వాత ఏమైనా నాకు ఇంట్రెస్ట్ ఉంటే కాఫీ తాగుతున్నాను, కానీ ఒక టైంలో తాగుతాను అనమాట. ఈ మధ్య కఫం బాగా పట్టేసి బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది. టీ తాగి 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 ఒక్కసారి ఎఫెక్ట్ అయితే కొడుతుంది ఖచ్చితంగా. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. నిన్న వెన్స్డే కాబట్టి యూనిఫామ్ వేరే ఉంటది, స్పోర్ట్స్ డ్రెస్ ఉంటది. థర్స్డే నుంచి మళ్ళీ యూనిఫామ్ ఉంటది కదా. సాక్స్ వాష్ చేసినవి అవి నేనే ఎతుక్కు తీసుకురావాలన్నమాట. నేనేమో మొత్తం తీగల నిండా బట్టలే ఉన్నాయి. వర్షం ఉంది కదా, మబ్బుగా ఉండడం వల్ల బట్టలు డ్రై చేసినవి కూడా ఆరట్లేదు. ఇంకా మా వాడికి కొన్ని బాధ్యతలు ఎక్కువ పాపం. పాలు తీసుకురావడం, ఏదైనా చికెన్ తేవడం, ఇంకా ఫిష్ ఫుడ్ చూసుకోవడం, అన్ని వాడిదే బాధ్యత. ఆ బాధ్యతలు వాడే చూసుకుంటాడు. మా చిన్నోడైతే అలాంటి వాటికి వెళ్ళడు అనమాట. అసలు ఓన్లీ చదవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం. చెప్పినా చేయకపోతే ఇంకేం చేయలేము. తర్వాత ఫుడ్ వేసేసి వాటికి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఎగ్జామ్స్ కదా పాపం, ఈ వీక్ మొత్తం 3కి 4కే లేచారు. చలిలో అయినా సరే
నాకన్నా ముందే లేచారు కానీ నా తర్వాత ఎవరు లేవలేదనమాట. వాళ్ళు లేచిన తర్వాత నేను లేచేదాన్ని, ఒక్కొక్క రోజు నేను లేపేదాన్ని. పాపం ఈ వీక్ మొత్తం కష్టపడ్డారు. అంతే చికెన్ కర్రీ ఉన్నదంటే ఇంక 2 పూటలు కూడా కర్రీ కోసం చూడనవసరం లేదు, హ్యాపీగా 2 పూటలు ఇంకా గోల చేయకుండా తింటారు. రసం పెట్టట్లేదు ఇంకెందుకంటే రసం ఎక్కువ వేసుకోరు, గ్రేవీ ఉంటే సరిపోతుంది, గ్రేవీతో కలిపేసుకుంటారు. ఇంక ఇప్పుడు టైం నేను వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్ పెట్టుకునేటప్పటికి క్లీనింగ్ చేసుకునేటప్పటికి 11 అయిందనమాట. 11కి తింటున్నాను. యాక్చువల్గా ఇంక డైరెక్ట్ లంచే చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీక్ మొత్తం నైట్ ఇంకా టిఫిన్ అది కూడా వేసుకుంటాను. ఒక దోశ వేసుకోవడానికి బద్ధకం అనమాట. ఇంకా చట్నీతో పని ఉండదు, మాగాయ పచ్చడి పెరుగు వేసుకుని తినడం అంటే ఇష్టం అనమాట. ఇంక చిన్నప్పటి నుంచి మాకు అలా అలవాటు. అప్పుడే చట్నీలు చాలా తక్కువ, మాగాయ పచ్చడిలోని అలాగే ఆవకాయ గ్రేవీలో కూడా పెరుగు వేసుకుని తింటే చాలా బాగుంటది. అలాగే అప్పుడప్పుడు నేను అలాగే కలిపేసుకుని తినేస్తాను. పిల్లలు ఉంటే మాత్రం చట్నీ చేస్తాను కానీ ఇంకా టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. నేనేమో ఏదైనా కర్రీ చేసుకోవాలి, చామదుంపలు ఉన్నాయి ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాను. పుల్లగా అయితేను చూడాలి. ఇంకా తర్వాత అయితే పక్క ఆంటీ గారు పిలిచి నేనేదో పని చేసుకుంటున్నారు, ఆ పక్క డోర్ తీసి ఉంటేనే కనిపిస్తాను. ఎప్పుడో నాకు నచ్చినప్పుడు తీస్తాను, రోజు తీయాలండి. నాకు చలిగాలి వస్తుంది కదా ఇప్పుడు, అసలు నేను తీసినా మా వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా తీసాను కానీ అప్పుడు ఇచ్చారనమాట పువ్వులు, ఎల్లో కలర్ రెడ్ కలర్ కనకాంబరాలు. నేను ఒక లేయర్ ఒకటి అలాగా సెట్ చేసుకుని కట్టుకున్నాను. చిన్నప్పుడు కనకాంబరాల్లో మొరం వేసుకునే వాళ్ళం, అలాగే ఇంకా వైట్ కలర్ పువ్వులు వేసుకుని అలా చాలా మంచిగా కట్టుకునే వాళ్ళం. కనకాంబరాల్లో కలర్స్ వేసుకుని కట్టుకునే వాళ్ళం అనమాట. అప్పుడు అంటే పువ్వులు ఉండేవి, అప్పుడు కూడా కొనుక్కోవడమే కానీ చాలా తక్కువ కాస్ట్ ఉండే, ఒక 5 రూపీస్ 10 రూపీస్ అయితే చాలా పువ్వులు వచ్చాయి అనమాట. ఇప్పుడు పువ్వులు దొరకడమే కష్టము, దొరికినప్పుడు అయితే వెంటనే కట్టుకుని పెట్టేసుకుంటాను అనమాట. కొన్ని పువ్వులు అయితే అవి దేవుడి దగ్గరికి వదిలేసాను. కాకపోతే ఈ మధ్య కనకాంబరాలు కూడా పూజకు పెట్టుకోకూడదంట, అది నాకు తెలియదు, అమ్మ చెప్పింది, మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇంక ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అయినా టీవీ ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను, లేదంటే లేదు. పనే సరిపోతుంది, బట్టలు అవి మడత పెట్టుకోవడము, ఇంక ఈవినింగ్ ఏదైనా పని చేసుకోవడం సరిపోతుంది. కానీ అలా ఒక 1 అవర్ అయితే చూస్తాను అనమాట. అంటే బ్లౌజ్ టైట్ అయిపోయింది, ఇది చాలా మంచిగా ఉంటది. అమ్మకు స్టిచ్ చేపించి అప్పుడే 6-7 ఇయర్స్ అయింది కానీ నేను ఒక్కసారి ఒక 1 టైం కట్టినట్టున్నాను అంతే. టైట్ అయింది, కుట్లు అవి ఉన్నాయి కదా ఇప్పేసి ఆ శారీలో అయితే పెడుతున్నాను. అంటే బీరువాలో కొన్ని శారీస్ అయితే తీసి సర్దుకున్నాను, ఇంకా క్లీనింగ్ అంటూ కాదు కానీ శారీస్ అయితే చిందరవందరగా కార్తీక మాసంలో అప్పుడప్పుడు కట్టి అది చిందరవందర చేశాను. అది కొంచెం సెట్ చేసుకుని సర్దుకున్నాను అనమాట. ఇంకా అంతా సర్దుకున్న తర్వాత ఈ బ్లౌజులు అయితే కొన్ని కుట్లు ఇప్పుకుని మడత పెట్టుకుంటూ అలా టీవీలో వెబ్ సిరీస్ ఏమో చూస్తాను. ఈ మధ్య తెలుగులో ఏమీ రావట్లేదు కానీ హిందీలో డబ్బింగ్ తెలుగు ఆప్షన్ ఉంటుంది కదా, సబ్ టైటిల్స్ నొక్కి అవేవైనా ఉంటే ఇంట్రెస్ట్ గా చూస్తాను. నాకు తెలిసి తెలుగు కన్నా తమిళ్ ఇంకా బాగుంటాయి, అలా చూస్తాను. వెబ్ సిరీస్ ఏమైనా వస్తే చూస్తాను అనమాట. 2 చూస్తాను, తెలుగు తమిళ్ అన్ని కవర్ చేసుకుని. ఈ మధ్య మూవీస్ ఏమి రావట్లేదు, ఎక్కువ వెబ్ సిరీసే చూస్తా ఉన్నాను అనమాట. ఇంకా అవన్నీ అదే టీవీ చూస్తూ ఇవైతే మడత పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే చలి బాగా ఎక్కువ ఉంది, కొన్ని చినుకులు కూడా పడుతున్నాయి, అదే చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా అవన్నీ మడత పెట్టుకుంటూ టీవీ చూస్తున్నాను. తర్వాత అయితే ఇంకా కొన్ని బట్టలు అయితే ఐరన్ చేసి ఉన్నాయి, ఇంక టీవీ ఆఫ్ చేసేసి ఇంకా నేనైతే ఇప్పుడు బట్టలు ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తానికి అయితే బట్టలు అయితే కొన్ని అయితే మడత పెట్టేసాను. యాక్చువల్గా ఇవాళ అవ్వదేమో అనుకున్నాను కానీ అంటే కొన్ని డ్రై చేసినవి ఉన్నా సరే తొందరగా ఆరట్లేదు అనమాట. ఇంకా అవైతే కొన్ని బట్టలు అయితే మడత పెట్టేసుకుని ఐరన్ చేసేసి తర్వాత అయితే ఇప్పుడు టీ పెట్టుకుని తాగాలి. బాగా హెడేక్ వస్తుంది, అంటే వరుసగా హెడ్ బాత్ చేయడం వల్ల. సో తప్పదు, కొన్ని సక్సెస్ అవ్వాలంటే మెయిన్ లక్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి కాబట్టి దాంట్లోనే ఈ ప్రయత్నాలన్నీ
దేనిలో అయినా సరే సక్సెస్ రావాలంటే లక్ ఉండాలండి. లక్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఈ 2 లేకపోతే మనం దేంట్లోని కూడా సక్సెస్ అవ్వలేము. హార్డ్ వర్క్, లక్ ఈ 2 ఉన్నాయనుకోండి మనం దేంట్లో అయినా సక్సెస్ అయిపోతాం. ఏది పెట్టినా సక్సెస్ అయిపోతది. సో, కాకపోతే లక్ కలిసి రావాలి. దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. సో, అంతే. సో, ఈవినింగ్ అయితే నాకప్పటికే హెడ్‌ఏక్ వస్తుంది. కళ్ళవి కూడా చూసారా లోతుకి వెళ్ళిపోయాయనమాట. నిద్ర సరిపోవట్లేదు. ఆఫ్టర్‌నూన్ పడుకుంటే నిద్ర రాదనేసి పడుకోవట్లేదు. పడుకున్నాననుకోండి చలిగాలికి ఇంకా కోమానే. అంతలా ఉంది. దుప్పటి కప్పుకొని పడుకోవచ్చనమాట. సో, బట్టలైతే మడత పెట్టేసాను. ఇంక ఈవినింగ్ పని స్టార్ట్ చేయడమే. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం